నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. డబ్బు మనిషి జీవితాన్ని ఎంతవరకు మార్చగలుగుతుందండి? డబ్బు చాలా చాలా ఇంపార్టెంట్. నాకు మొన్న వీడియోలో వాటిలో ఎవరో కమెంట్ పెట్టింది చూసాను నేను. ఏంటి "నువ్వెంత సంపాదించావురా" అని పెట్టాడు. నేను మస్తు సంపాదించా. నేను ప్రొఫెషనల్, ఐఎమ్ డాక్టర్. నేను బాగా సంపాదించుకుంటా, అందరూ సంపాదించుకోవాలి కూడా. సో నేను చెప్పే వీడియోలో పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, ప్రొఫౌండ్. ఎందుకంటే కొన్నిసార్లు ఓపెన్ చేస్తుంది మైండ్. ఇట్లా ఆలోచిద్దామా అని. అట్లా ఆలోచించుకున్నా చాలు. ఓకే, ఇదే మన ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేయడానికి, ఫైనాన్షియల్గా ఎదగకపోవడానికి గల కారణం వాడు సంపాదించాడా, వాడు నాకు చెప్పేదేంటి. బాగా సంపాదించేస్తే డబ్బులుంటే మేము కూడా చెప్తాం. రెండు రకాలుగాను వీళ్ళు మిస్ చేసుకుంటారు. సో నేనంట ఫైనాన్షియల్లీ డబ్బు చాలా చాలా అవసరం అనేది తెలుసుకోవాలి. డబ్బు వల్ల వచ్చేది ఏంటి తెలుసా, మనకి డబ్బు వల్ల చాలా టైం మిగిలిపోతుంది. డబ్బు ఉంటే టైం ఉంటుంది. నేను ఒక 10,000 ఎక్కువ సంపాదించుకోగలిగితే నా కింద వర్కర్ని పెట్టించుకుని నేను చేయాల్సిన పని చేయించుకోవచ్చు, డెలిగేట్ చేయొచ్చు పని. సో టైమ్ ఈజ్ మనీ, ఇది గుర్తించాలి. డబ్బు వల్ల నీకు చాలా సమయం కాపాడబడుతుంది. డబ్బు వల్ల తెలియకుండానే ధైర్యం వస్తుందండి. మనీ ఈజ్ ఫియర్లెస్నెస్. ధనం ఉంది అంటే ఏం కాదులే, తట్టుకుందాం, ఏం కాదు, మనకి ఏమవుతుందిరా అనే ఒక ధైర్యం వస్తుంది. సో డబ్బు వల్ల ఏమొస్తుంది, డబ్బు వల్ల ఎంత ధైర్యం వస్తుందో ధైర్యం వస్తుంది. కొన్నిసార్లు ఇది అర్థం కాకపోవచ్చు, బట్ ఫైనాన్షియల్లీ పాకెట్ స్ట్రాంగ్గా ఉంది అంటే మనకు తెలియకుండానే ఒక ధైర్యం వస్తుంది, ఓకే అని. థర్డ్ అండి, డబ్బు వల్ల మనకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. పెద్ద పీపుల్ని కలవగలుగుతాం, పెద్ద ఆపర్చునిటీకి వెళ్ళగలుగుతాం, లైఫ్ని బిగ్ సైజ్లో బ్రతకగలుగుతాం. సో డబ్బుని హేట్ చేయొద్దు. డబ్బు రావాలి, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాలి. అది ఎప్పుడు మనకు అండర్లైన్గా ఒక తప్పు చేసే ఉండడం, మోసం చేసి తీసుకోవద్దు, కానీ డబ్బు రావాలి. ఓకే, డబ్బు వల్ల డబ్బులో సుఖశాంతులు కొనుక్కోలేరు. లేకపోతే డబ్బు వల్ల ఏముంటుంది, ఏమొస్తుంది, డబ్బు వెనకాల పడకూడదు అంటారు. నో, డబ్బు వెనకాల పడ్డం కాదు పాయింట్. నేను ఎలా ఉంటే డబ్బు నా వెనకాల పడుతుంది అన్నది ఇంపార్టెంట్. సో వీ షుడ్ చేంజ్ అవర్ మైండ్ సెట్ లైక్ దట్. డబ్బు నా దగ్గరికి రావాలి. 3 types ఆఫ్ పీపుల్ ఉంటారు. వన్ ఇస్ వాల్యూ ఎడిషన్ చేసేవాళ్ళు. ఒక కంపెనీలో వాళ్ళు జాయిన్ అయ్యారంటే వాళ్ళ విలువ కోసం డబ్బులు వస్తాయి, వాల్యూ ఎడిషన్. నెక్స్ట్ వచ్చేసండి, వెరీ ఇంపార్టెంట్, ఎవరో తెలియకుండానే నిన్ను నమ్మి డబ్బులు పెడుతున్నారంటే డబ్బు వల్ల గౌరవం, డబ్బు వల్ల ఒక నమ్మకం వస్తుంది. దట్ దిస్ ఫెలో విల్ నాట్ చీట్, వీళ్ళ దగ్గరే అంత డబ్బు ఉంది కదా అనేటట్టు డబ్బు వస్తుంది. అండ్ ప్రిఫరెన్సెస్ మారిపోతాయండి. డబ్బు ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో మన ఆలోచన విధానము, మన ప్రిఫరెన్సెస్, మన మెథడాలజీస్ మారతాయి. ఓకే, అండ్ డబ్బు వచ్చినప్పుడు డబ్బుతో పాటు ఎప్పుడు 2 తీసుకొస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఇష్యూస్. ఈ 2 వెనకాలే తోకలాగా వస్తుంటాయి. డబ్బుకుండే క్వాలిటీ అది. ఎప్పుడు మన దగ్గర డబ్బు ఉంది అనగానే ఎవరో ఒకళ్ళు మన మీద ఏడవడం కానీ, బాధపడడం కానీ వాళ్ళు తీసుకొస్తాయి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, బికాజ్ డబ్బు ఎక్కువసేపు పరిగెట్టాల్సి వస్తుంది, సమయం మన కోసం ఉండదు. అండ్ డబ్బుని ఎప్పుడు స్ట్రైట్గా మనం ఎంజాయ్ చేయాలని తెలుసా. ఒక ఆయన పెద్ద విల్లా కట్టుకున్నాడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, అందులో ఉయ్యాల బల్ల వేయించుకున్నాడు, పెద్దగా ఆ వ్యూ చూస్తే మంచి వ్యూ అంతా వస్తుందండి అని. కానీ అందులో కూర్చుని ఆయన ఊగుతూ వ్యూ చూడడానికి టైం ఉండదు, ఊరంతా తిరుగుతుంటాడు. సో పాయింట్, డబ్బు మనం ఎంజాయ్ చేయలేం, మన నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ తరము ఎంజాయ్ చేస్తుంది జనరల్లీ. ఓకే, సో నేనంటాను డబ్బుని ఎంజాయ్ చేసే టైం కూడా పెట్టుకోవచ్చు వెన్ యూ రియల్ ఎర్న్ మనీ. డబ్బు వల్ల ఎన్నో రకాల ఆస్పెక్ట్స్, రిలేషన్షిప్స్ అన్నీ బాగుపడతాయి, హెల్త్ బాగుపడుతుంది. హెల్త్ని అట్లీస్ట్ మనము నమ్మకంగా, ఓకే నాకు ఉంది ఒక సైడ్ ఆఫ్ మై మైండ్లో, ఓకే ఏమైనా ప్రాబ్లం అయినా నేను ఐ కెన్ బేర్ ఇట్ అనే ఒక ధైర్యం ఉంటుంది. సో డబ్బు అవసరము. డబ్బు ఎంత అవసరం అంటే డబ్బు ద్వారా నువ్వు ఇటు స్పిరిచువల్గాను ఇటు పర్సనాలిటీ వైజ్ ఎదగవచ్చు. ఎప్పుడు డబ్బు ద్వారా, అంతేకాని డబ్బే నిన్ను స్పిరిచువల్గా ఎదగనివ్వదు. ఎంతోమందిని చూశాను, చాలా డబ్బు ఉంటుంది కానీ వాళ్ళు లోపల చాలా ఎంటీ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, డబ్బు వల్ల నేను ఆనందంగా ఉంటానేమో అనుకుంటారు. డబ్బు వల్ల ఆనందంగా ఉండరు. డబ్బు వల్ల సుఖాలు కొనుక్కోవచ్చు, డబ్బు వల్ల కంఫర్ట్స్ కొనుక్కోవచ్చు. బట్ నీ ఆనందం లోపల ఉందంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది, డబ్బుని ఇంకా ఇంకా జనరేట్ చేసుకోవచ్చు. ఇది అర్థం కాక చాలామంది ఈ పాయింట్లో కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను చెప్పే కొన్ని పాయింట్స్ వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. డబ్బు అవసరమా, డబ్బు మనకి అవసరం పడుతుందా అని. ఓకే, డబ్బు ఎక్కడి దాకా అవసరం అంటే, నా డబ్బు నా పర్స్లో ఉన్నంత వరకు నాకు అవసరం, నా బ్రెయిన్లోకి ఎక్కకూడదు. నా బ్రెయిన్ నాకు డబ్బు వచ్చింది అనేది వచ్చింది అంటే
వాడు నాశనాన్ని వాడు కోరి తెచ్చుకున్నట్టే. సో ఫైనాన్షియల్లీ అది వెరీ వెరీ ఇంపార్టెంట్, బిగ్గెస్ట్ ప్రాబ్లం. సెకండ్ వచ్చేసండి, డబ్బు రాగానే నీకు ఎలాంటి డోర్లు ఓపెన్ అవుతాయంటే, మనీ ఈజ్ ఆల్వేస్ ఒక లాయిటరింగ్ సిస్టమ్ లాగా బిగ్ హెడ్స్ ఓపెన్ చేస్తుంది. అందులో అందరూ మన మీద కన్ను వేసి ఉండేది కూడా ఈ పెద్ద డబ్బుని ఎలా మన దగ్గర నుంచి తీసుకోవాలి, ఆర్ ఎలా దీన్ని మ్యానిపులేట్ చేయాలనేటి చూపులు పడతాయి. కొంత ఫ్రాడ్స్ కానీ, కొంతమంది మనతో రాంగ్ వ్యాపారాలు చేయించడానికి కానీ, ఇలాంటి వాళ్ళు మనం వెనకాల పడతారు. సో డబ్బు అవసరం, ఆ అవసరానికి తగ్గట్టుగా మెంటల్ మెచ్యూరిటీ కూడా అవసరం. లేకపోతే డబ్బు వ్యసనాల బారినే తీసుకెళ్తుంది. అండ్ ఎప్పుడు కూడా నడిమంత్రపు సిరి అని మధ్యలో డబ్బు రాకూడదు. ఓకే, మన కష్టంతో, మన రక్తంతో, మన చెమటతో వచ్చే డబ్బు. మిగతాదంతా కూడా నేను, నా తెలివి లేదు ఇందులో, నా శక్తి లేదు, నా ఓపిక లేదు, నా పనితనం లేదు, కానీ డబ్బు వస్తుంది. వెరీ డేంజరస్ అండి. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఏదో చేతిలో ఏదో చుక్కు ఉంటుంది, ఆ చుక్కు ఉందంటే ఖచ్చితంగా లంకె బిందులు దొరుకుతాయి, మీకేమైనా తెలుస్తుందా, మీరు సౌర ఉపాసకులు కదా చెప్పండి అని చెప్పి. అలా లంకె బిందులతో కుటుంబాలు నాశనమైన వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీస్ నాశనం అయిపోతాయి. సో ఫ్రీగా, నా కష్టము లేకుండా, నా కష్టార్జితము లేకుండా, నా రక్తము, నా చెమట, నా తెలివి లేకుండా వచ్చే డబ్బు అవసరము లేదు మనకి. అలాంటి డబ్బు ఎవరైనా ఇస్తా అన్నా కూడా వద్దు, నేను సంపాదించుకుంటా బాస్, నాకేం కర్మ అనేటట్టు ఉండాలి. సో అలాంటి వాడికి డబ్బు నిజంగా వస్తుంది. అలాంటి వాళ్ళకి డబ్బు విలువ, డబ్బు అవసరము తెలుస్తుంది. ఓకే, నీకు హెల్త్ వైజ్, వెల్త్ వైజ్ వీటిలో స్ట్రాంగ్గా ఉంటే నువ్వు లైఫ్ని ఒక కాన్ఫిడెంట్గా లివ్ చేస్తావు. అండ్ ప్రిఫరెన్సెస్ అక్కడి నుంచి మారుతాయి. ఒక్కసారి డబ్బు అనే ఆస్పెక్ట్ చూసేస్తే ఇంకా యూ కెన్ గో ఫాస్ట్ ఇంటూ స్పిరిచువాలిటీ. స్పిరిచువల్గా కూడా ఎదగడానికి చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. డబ్బు లేకపోతే ఈ రోజువారీ కష్టాల్లోనే తిరుగుతూ ఉంటే ఇంకా స్పిరిచువల్గా ఎప్పుడు సాధనలు చేసుకునేది, ఎప్పుడు ఎదిగేది, ఎప్పుడు ముందుకెళ్ళేది. మా గురువు గారు కూడా చెప్పేవారు, ముందు బాగా చదువుకోరా, బాగా సంపాదించేసుకో, ఫినిష్ చేసేసుకో ఇక్కడ. అందుకే మనకి ధర్మ, అర్థ, కామ్య, మోక్షములు. ముందు నువ్వు ఇక్కడ ఉన్నవన్నీ తీర్చుకో, ధర్మంగా డబ్బు సంపాదించు, మంచి కోరికలన్నీ తీర్చేసుకో. ఒక్కసారి వాటి నుంచి న్యాచురల్గా ఎలా అయితే ఒక గొంగళీ పురుగు సీతాకోక చిలకలా మారిందో, అలాగా నీకు అది న్యాచురల్గా వదిలిపెట్టాలి. ఆ కకూన్లోంచి న్యాచురల్గా ఇట్లా బయటకు వచ్చి వదిలిపెట్టేస్తే అప్పుడు డబ్బు లేక ఏడ్చుకుంటూ ఏముందిలే దేవుడే చూసుకుంటాడు అన్నీ అనుకునే వాళ్ళకి తొందరగా రాదు. నువ్వు డబ్బు సంపాదించాలి ధర్మంగా, అర్థముతో, మనీతో అండ్ కామ్యముతో, కోరికలన్నీ తీర్చుకుంటూ వాటిని అలా వదిలిపెట్టి బయటకు రావాలి. అప్పుడు సడన్లీ వీ రియలైజ్ వీఆర్ సంథింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ఇంకా ఫాస్ట్గా స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవుతాం. లేకపోతే ఎన్ని చేసినా వేస్ట్. అండ్ డబ్బు ఈ రోజుల్లో మన ధర్మానికి అవసరం, మన ధర్మ ప్రచారానికి అవసరం. అండ్ మన మంచిగా ఉండి ప్రాపర్గా స్పిరిచువల్ వేలో ఉన్నవాడు డబ్బు సంపాదించుకోవాలి. ఎందుకంటే స్పిరిచువల్లో ఉంటే అడుక్కు తింటున్నారా వీళ్ళు అనేటట్టు ఉండకూడదు. మంచిగా అందరు సంపాదించారు. నేను నా దగ్గరికి వచ్చాడు అందరు చెప్తాను, భగవంతుడు, దేవుడు అంటే చెప్తా. ఓకే, దేవుడికి బ్యాడ్ నేమ్ తీసుకురావద్దు. నువ్వే నీకే దిక్కు లేకుండా ఉన్నావు, నువ్వు దేవుడిని చూపించి ఏం చేస్తావురా అని. అందుకని మంచిగా సంపాదించుకోవాలి. డబ్బు నిజంగా అవసరం, అన్ని అవసరాలు తీరుస్తుంది. బట్ డబ్బు లేకుండా నేను బ్రతకలేనే అనే స్టేజ్లో ఉండకూడదు. హ్యాపీగా మనసును ఫ్రీ చేసుకుని ఉండగలిగితే ఆ డబ్బు అవసరంగా మారుతుంది, అవసరానికి తగ్గట్టుగా వస్తుంది, వెళ్ళిపోతుంది. చాలా బాగా చెప్పారు. Yeah. సో చాలామంది ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అడుగుతున్నారు. కౌల సూర్య సాధనకు సంబంధించినటువంటిది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆ సమస్యనల్ని క్లియర్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది? మనకి ఇప్పుడు 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 31st నుంచి మనకి సంకష్టహర చతుర్థి ఉన్న ఆ స్పెషల్ డే రోజున స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వినాయక చవితి, వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా కౌల సూర్య సాధనలో హెల్ప్ చేస్తాయి మనకి. ఫర్ మోర్ ప్రాసెసింగ్, మోర్ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, ఫోకస్ పెట్టడానికి, ఈ ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ, లేకపోతే స్ట్రెస్, వర్రీ, యాంగ్జైటీ, వీటన్నిటికీ కూడా ఒక మెడిటేటివ్ రూపంలో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో వెరీ స్పెషల్ డే ఆ రోజు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. కౌల సూర్య సాధన బ్యాచ్ 8 బ్యూటిఫుల్గా ఉండబోతుంది. డెఫినెట్లీ అండి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకు అని అంటే మీరు చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్లోనూ ఒక గేమ్ చేంజింగ్ ఐడియాలజీ డెఫినెట్గా ఉంటుంది. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే ముందుకు వెళ్తారో, అంటే
అదొక తారక మంత్రంలో అనుకోండి అలా. డాక్టర్ హరీష్ గారి మంత్రం అద్భుతంగా ఉంటుంది కౌల సూర్య సాధన కూడా. రైట్. సో ఆగస్ట్ 31 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. నివేద్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.